ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు ఇలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు అని అంటే, అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడనేది నేను మీకు చూపించను, పదే పదే చూపించడం నాకు ఇష్టం లేదు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు, దానికి ఎందుకు ఈయన ఏం మాట్లాడని చెప్పడానికి ముందు ఆవిడేం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను, చూడండి. పర్సెంటేజ్ల ప్రశ్నేనా మాట్లాడింది? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను గెలిచిన తర్వాత కోవూరు గడ్డ మీద అడుగు పెట్టిన తర్వాత నేను చెక్ చేస్తే మొత్తం అవినీతి ఉంది, అందులో ఆయన పీజీ చేశాడు, అన్ని కొల్లగొట్టాడు, గొంతలు తవ్వాడు, అందులో 2 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. నేను అలాంటి దాన్ని కాదు, నేను ప్రతి విషయం మీద సానుకూలంగా స్పందిస్తున్నాను, నేను మంచి చేస్తున్నాను, అందుకే జనాల యొక్క ప్రేమను నేను చూరగొన్నాను అని ఈ వీడియోలో చెప్పింది. ఇందులో ఏమన్నా బూతుందా? ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క జీవితంలో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా లోతుగా ఉన్నాయా? పోనీ ఏమన్నా టార్గెట్ చేస్తూ మాట్లాడిందా? పోనీ అతను చిన్నపోయేలా ఏమన్నా మాట్లాడిందా? రాజకీయంలో ప్రజల ఓట్ల చేత గెలిచిన తర్వాత ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని ప్రజలకు పంచిపెట్టాలి, ప్రజల అభివృద్ధిని కోరుకోవాలి, అది నువ్వు చేయలేదు అని ప్రశాంత్ రెడ్డి గారు చెబితే, దాన్ని రాజకీయ భాష లేకుండా, రాజకీయానికి సంబంధం లేకుండా, మనిషిగా కాకుండా ఎలాంటి దుర్భాషలాడాడు, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, ఎంత వ్యక్తిగత హరణానికి పాల్పడ్డాడు అనేది మీరు చూసుంటారు. ఇందులో ఏదైనా నేను ఈ తప్పు చేయలేదు, నేను ప్రజల్ని కాపాడాను, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే నా దగ్గర ఈ ప్రూఫ్లు ఉన్నాయి, లేదంటే నువ్వు తప్పు చేస్తుంటే నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని కుటుంబాల్లో పెళ్లిల గురించి, పుట్టుకుల గురించి, వాళ్ళ యొక్క వ్యక్తిగత హరణాల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఎందుకు ఇంత చురుకు వచ్చింది అంటే, నేను అదే చెప్పింది, విపిఆర్ విద్య ద్వారా, విపిఆర్ వైద్యం ద్వారా, అమృత ధార ద్వారా, విపిఆర్ వికాస్ ద్వారా, విపిఆర్ నేత్ర ద్వారా, ట్రైసైకిల్స్ అందించడం ద్వారా ఒక చురుకు అయితే, ఆవిడ 24 గంటలు 365 రోజులు కాన్స్టిట్యూన్సీలోనే ఉంటూ ప్రజలు ఆవిడ వెనకబడుతూ, ప్రజలు ఒక అమ్మలా చూస్తూ ఆవిడని అభిమానిస్తూ ఉంటే, అదే కాకుండా అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి తనకు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన కాన్స్టిట్యూన్సీలోని సమస్యల మీద గలం ఎప్పుతారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, స్కూళ్లు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, ఏ సమస్య అయినా పర్వాలే, తనకిచ్చిన సమయాన్ని తడబడకుండా నిజాయితీగా కోవూరు ప్రజల కోసం శ్రమిస్తుంది. అది కూడా మింగుడు పడట్లే ప్రసన్న కుమార్ రెడ్డికి. మునిపెన్నడూ లేని విధంగా చంద్రబాబు గారి చరిష్మాతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి ఆలోచనలతో ముందుకు నడుస్తూ, ఇంతకుముందు ఎప్పుడూ లేదు, నెల్లూరు పాత జిల్లాలో 100% సీట్లు వచ్చిన చరిత్ర లేదు. దాన్ని తిరగరాస్తూ విపిఆర్ దంపతులు 10కి 10 వచ్చేటట్టు చాలా కష్టపడ్డారు, సేవలు అందించారు. ఇది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పే, కీలకమైన అంశమే. దీన్ని కూడా వైఎస్ఆర్సీపీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒరే మనం ఏదో అనుకున్నాం, పోనీ ఓడిపోయాం, ఈసారి గెలవచ్చు అనుకుంటే ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు, ఈవిడ చేసే పనులు చూస్తుంటే నేను భవిష్యత్తులో ఇంకా గెలిచే అవకాశం కూడా లేదే అని ఆయనకు చురుకు తగిలింది. ఒక భయం వచ్చింది, చెమట్లు పట్టాయి, భయపడ్డాడు. ఎందుకు? ఇంకా గెలిచే అవకాశం లేదు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి మంత్రి అయ్యాడు, ఎలగబెట్టింది ఏమీ లేదు, అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళింది లేదు, సమస్యల గురించి అడిగింది లేదు, ఎంతసేపు ఫామ్ హౌస్ లో కూర్చోవడం, చెన్నైకి వెళ్ళడం, తాగడం తప్ప ఏ రోజు కూడా ప్రజలకు చేయలేదు. కాబట్టే ఆవిడికి 54,583 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారని ఈరోజు నేను మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. ఆ చురుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. ఆవిడ చేసే మంచి పనుల వల్ల, అభివృద్ధి వల్ల, జనాలు వెనకబడ్డం వల్ల రానున్న రోజుల్లో డిపాజిట్లు కూడా రావు. అవును, 5 సార్లు గెలిచావు, తండ్రి బాటలో ఆయన వేసినటువంటి సులువు మార్గంలో 5 సార్లు గెలిచావు. సరైన మనిషి నీకు తగల్లా, సరైన మనిషి నీకు ఎదురు పల్లా, దిగిందే, శివంగా దిగిందే, నువ్వు చెప్తున్న రాజమాతే దిగింది. దిగ్గానే అభివృద్ధి మొదలుపెట్టింది. మరి నీకు భయం ఎందుకు అయ్యదో? తట్టుకోలేక ఈ మాటలు మాట్లాడుతూ ఉండవు. ప్రజలు ఏమన్నా హర్షించారా? దుమ్మెత్తు పోసారు కదా, నిన్ను వ్యతిరేకిస్తున్నారు కదా. కాబట్టి ఇది జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఏం మాట్లాడారో, ఏం నిజాలు చెప్పాడో ఒకసారి వినిపిస్తాను, చూడండి. ప్రత్యేకించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మంచి మనసున్న మహారాజు. మా అన్నకు తగ్గట్టుగానే మా వదినమ్మ కూడా వచ్చింది. ఇద్దరు కూడా 10 మందికి సహాయం చేయాలి, మనకు భగవంతుడు ఇచ్చిన కొద్దో గొప్పలో దేవాలయాలకు గాని అన్నిటికీ కూడా ఖర్చు పెడుతూ మంచినీటికి సంబంధించి జిల్లాలో 100 RO ప్లాంట్లు పైన ప్రభాకర్ అన్న ఇచ్చాడు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు గాని అది ఖర్చు పెట్టేదానికి మనసు ఒప్పుకోదు. ఆ విధంగా కాకుండా 10 మందికి మనం సహాయం చేయాలి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనని చెప్పి మంచి మనసున్న మహారాజు మా ప్రభాకర్ అన్న.
ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నేను చూపించాను. మాట్లాడింది అతనే కదా, అతను వాయిసే కదా, విన్నారు కదా ఏం మాట్లాడుతున్నాడు. 10 మందికి సాయం చేసే వ్యక్తి. మా వదినమ్మ, వదిన ప్లస్ అమ్మ, వదినమ్మ చాలా గొప్పది, వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత ప్రజలకు పెడతారని అతను నోటుకుండానే చెప్తున్నాడు. 2024 ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులతో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది. దేవుడి ముందు చెప్పాడు. నేను ఇంతకన్నా మీకు నేను నిరూపణలు ఇవ్వాలా, ఆధారాలు ఇవ్వాలా? ఆ వ్యక్తుల గురించి ఈ రోజు నీచంగా కీచకంగా మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడిన మాటల్ని నేను మీకు ఈ రోజు ఆధారాలుగా చూపించాను. పొగుడుతున్నాడు, ఇవి పొగడుతులు కాదు, నిజాలే. అతను మాట్లాడింది నిజాలే, నేను కాదనట్లే. కానీ ఆవిడే నీ కాన్స్టిట్యూషన్ లో నిలబడిన తర్వాత, ఆవిడే నిన్ను ఓడించిన తర్వాత, మళ్ళీ నువ్వు గెలవలేమని తెలిసిన తర్వాత ఎంత తప్పుడు మాటలు మాట్లాడావు. మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడిందా? ఆ కుటుంబం అసలు మాట్లాడుతుందా? ఏ కుటుంబం జోలికైనా వాళ్ళు వెళ్తారా? నువ్వు మాట్లాడింది కరెక్టే, కానీ ఓడిపోతావని తెలిసిన తర్వాత అడ్డమైన గడ్డంతా తిని పండిత పుత్ర పరమసుంట అన్నట్టు బిహేవ్ చేసావు. ఇది చూసిన తర్వాత నీ మీద జనాలు దుమ్మెత్తిపోయిరు. ఎలా గెలుద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎవరు గెలిపిస్తారు నిన్ను? కాబట్టి ప్రజలారా, ఇవన్నీ కూడా మీరు 100% గమనించాలి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. ఈ పుణ్య దంపతులు అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇంత గొప్ప పని చేసిన ఏ ఒక్కరైనా ప్రపంచంలో గొప్ప మనుషులు పుణ్య దంపతులు. వాళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి, వీలైతే పూజించాలి కూడా. అలాంటి వ్యక్తుల నుంచి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా మన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలాసార్లు చెప్పారు. అనిల్, ప్రసన్న కుమార్ రెడ్డి, మీరు మాట్లాడుతుంది తప్పుడు మాటలు. రాజకీయంగా వాళ్ళ నుంచి మనం చాలా లబ్ధి పొందాం. వాళ్ళు మనకు చాలా డబ్బులు ఇచ్చారు. మనం గెలవడంలో కీలక పాత్ర వహించారు. అడిగి అడగక ముందే సాయం చేసే వ్యక్తి అతను. మీరు వెన్నుపోటు పొడుస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు పద్ధతి కాదు అని స్వయాన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడడం గమనార్హం. ఆయన చూసి నేర్చుకోవాలి. ఏ పార్టీలో ఉన్నా పొందిన లబ్ధిని, చేసిన సాయాన్ని మనుషులు మర్చిపోకూడదు. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేశారు. ఎవరు దాడి చేస్తారు? సాయం పొందిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, అమ్మలా చూసిన వాళ్ళు, తండ్రిలా భావించిన వాళ్ళు. కడుపు మండిపోదా? బాధ అనిపించదా? ఇంట్లో కూర్చుంటారా? ఈ విధంగా ఆడవాళ్ళ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే, ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఎలక్షన్స్ ముందు ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారని తెలిసి భయపడి సేమ్ ఇలానే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కుటుంబాల గురించి, పెళ్లిళ్ళ గురించి ఏం మాట్లాడు కూడా క్షమించాలి, అతను మాట్లాడాడు. అది వినిపించడం నాకు ఇష్టం లేదు. అప్పుడు కూడా ఇలానే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అప్పుడు కూడా ఆవిడ భయపడకుండా, బాధపడకుండా, చెన్నపోకుండా, అరే ఏంటి ఇది జరిగింది, తొలి అడుగులోనే ఇంత అవమానమా అని ఫీల్ అవ్వకుండా ఆవిడ కోవూరులో ఒక సభ పెట్టి ప్రజలందరూ చూస్తుండగా తన జీవితాన్ని బయట పెట్టింది. నీతి నిజాయితీగా ప్రజల్ని సొంత బిడ్డల్లా తెలుసుకోవాలని చెప్పింది. అది ఒకసారి వినండి. నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో 2వ వివాహం చేసుకోవడం జరిగింది. చూడు, ఎంత చక్కగా, ఎంత నిజాయితీగా, ఎంత నీతిగా తన జీవితాన్ని ప్రజలకి సూక్ష్మంగా ఎక్కడ దాపెట్టకుండా ఎంత గౌరవంగా ఒక మహిళ జనాల్లోకి వచ్చి చెప్పింది. ఎంత మందికి స్ఫూర్తి. ఇది నాయకురాలకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ఏ పొరపాటు ఎవరు నిందించినా ప్రజల ముందుకు వెళ్లి నిజాయితీగా చెప్తే ఆ రోజులు ఆశ్చర్యపోయారు, నిర్గాంతపోయారు. మునిపెన్నడు ఈ విధంగా జరగల. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క పతనం మొదలైంది మొదటి ఈ వీడియోతో. ఆ తర్వాత ఆవిడ చేసే మంచి పనుల వల్ల ఎక్కడ ఓడిపోతాడో, ఇంకా జీవితం లేదని చెప్పేసి వీపీఆర్ దంపతుల మీద ఏదన్నా మాట్లాడి ఇబ్బంది పెట్టి బాధ పెడితే అవి జనాలు అది నిజం అనుకుంటే రానున్న రోజుల్లో నెల్లూరులో ఉండేటువంటి రాజకీయాన్ని మార్చొచ్చు అని అనుకుంటున్నారు. ఎప్పటికీ చంద్రబాబు గారు నీడనే ఉంటారు. ఆయన ఆలోచనలతో సంయుక్తంగా నడుస్తారు. ప్రజల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని గారడీలు చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా వాళ్ళు విలువలున్నోళ్ళతోనే ఉంటారు. కాబట్టి మీరు చేసేటువంటి పనులు, పద్ధతులు మార్చుకోండి తప్ప నెల్లూరు జిల్లాలో టీడీపీ హయాంని మీరు మార్చలేరు. ఆవిడ వెనక్కి తగ్గదు. నువ్వు చెప్పిన శివంగే, నువ్వు చెప్పిన రాజమాతే భయపడదు, వెనక్కి తగ్గదు, ముందుకెళ్తానే ఉంటది. నువ్వు మాట్లాడిన తర్వాత పక్క రోజు కూడా
అదే కోవూరులోకి వెళ్ళి గడప గడపకి తిరిగి మళ్ళీ సమస్యల మీద పోరాడిన తర్వాత నువ్వు చేసింది తనకి సమస్య అని ఫీల్ అవ్వలేదు. హ్యాట్స్ ఆఫ్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నేను మీకు ఒక కుమారుడితో సమానం. నేను ఒక సైనికుడిని, నేను మీకు ఒక బానిసని. మీ కుటుంబానికి నేను ఒక దరిదాపుల్లో ఉండే ఒక మనిషిని, మిమ్మల్ని ప్రేమిస్తున్న వాడిని. ప్రజలకి సొంత ఖర్చులతో సాయం చేసే మీరు, ఏ పొరపాటు జరిగిన ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడే మీరు చరిత్రలో నిలబడిపోతారు. హ్యాట్స్ ఆఫ్.